ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవత దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క నూతన దినమున వాక్యం వినుటకు మీ అందరికి కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియపరుస్తూ, ఈ దినమున యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తరువాత ఏం జరిగిందో, ఏ విధముగా ఆయన యొక్క సమాధికున్న ఆ యొక్క బండ పక్కకు తొలగిందో, ఎవరు దాన్ని పక్కకు ఆ విధంగా తరలించి పెట్టారో, ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం చూద్దాం. అపోస్తులైన మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయంలో ఉన్న మొదటి కొన్ని వచనములను మనము ధ్యానించుకుందాం. మరి వాక్యములు గనుక మనం చూడగలిగితే, అది యేసుక్రీస్తు మరణించినప్పుడు మాత్రమే కాదు, యేసుక్రీస్తు పునరుద్ధాన దినమున కూడా భూమి కంపించింది. అది అలా ఇలా కంపించలేదు, కానీ వాక్యం సెలవిస్తుంది మహాభూకంపము అక్కడ కలిగిను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచిద్దాం. ఏ సంబంధం లేని, అవసరము లేని సృష్టికర్త అయిన దేవుడు సృష్టము దగ్గరికి మరి వస్తే సృష్టి తట్టుకోగలదా? అలాగుననే ఎప్పుడైతే యేసుక్రీస్తు మన కొరకు ఆయన మానవ స్వరూపాన్ని ధరించుకునే ఆ నిర్ణయాన్ని తీసుకుని ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడో, అంతా కూడా అద్భుతాలే, ఆశ్చర్యక్రియలే ఈ భూమి మీద జరగడం మనం చూడగలము. అలాగుననే ఆయన మరణం చెందినప్పుడు గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగాయి. అలాగుననే పునరుద్ధానుడు అయినా కూడా మహాభూకంపానికి ఈ భూమి గురైందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే అలా జరిగిందో, గొప్ప శబ్దముతో ఆయన ఏ సమాధిలో అయితే ఉంచబడ్డాడో ఆ సమాధికి చాలా టైట్ సెక్యూరిటీతో, డబుల్ సెక్యూరిటీతో ఆయన ఉన్న ఆ సమాధిని అక్కడున్న పాలకులు, ఆ ప్రభుత్వం అంతా కూడా చాలా జాగ్రత్తగా సీల్డ్ సెక్యూరిటీతో దాన్ని బంధించి వారు కావలి కాస్తూ వారి ప్రయత్నాన్ని వారు చేస్తూ, సమాధిలో ఏది పెట్టామో, దేన్ని మనం బంధించామో అది ఇక మన యొక్క శక్తిని మీరి అది జరగకూడదు అని వారి ప్రయత్నాలు వారు చేస్తూ ఉండగా, దేవునితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఈ యొక్క సన్నివేశాన్ని మనం గనక చూస్తే తెలిసిపోతుంది. మరి మహా గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మరణమే బంధించడానికి అది అవస్థలు పడడం జరిగింది. ఆయన మరణించినా సరే జీవాన్ని విడుదల చేసిన ఈ దేవాతి దేవుడు ఆయన అన్నట్లే, ఆయన చెప్పినట్లే 3వ దినమున తిరిగి లేస్తూ ఉండగా, పునరుద్ధానుడై ఆయన తిరిగి లేస్తూ ఉండగా, గొప్ప శబ్దముతో, ఆయన మహా గొప్ప శక్తితో ఆయన సమాధికున్న ఆ యొక్క బండరాయిని ఆయన దూతలైన వారు పరలోకం నుండి దిగి వచ్చి దానిని పక్కకు వారు తొలగించారు. దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. మరి ఎప్పుడైతే ఈ భూకంపము జరిగిందో, వెనువెంటనే ఆ భూకంపం జరగడము, దేవదూతలు పైనుండి దిగి రావడము, అలాగుననే ఆ బండరాతిని తొలగించి వారు పక్కకు వెళ్లేలాగా చేయడము, అలాగుననే మరి విశేషముగా ఏం జరిగిందంటే, అక్కడ ఎవరైతే సైనికులు, దాని కాపలాదారులు ఉన్నారో వారు ఆ యొక్క మహా గొప్ప శక్తిని చూడలేక, ఆ గొప్ప వెలుగును వారు చూడలేక, ఇది ఏదో దేవుని నుండి వచ్చిన వెలుగు కాదు, యేసుక్రీస్తు వారి ముందు ప్రత్యక్షమైతే ఆ యొక్క వెలుగు కూడా కాదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవదూతలు కనుపరిచిన వెలుగు. మరి దేవదూతలు కనుపరుచు వెలుగునకే వారు మూర్ఛిల్లి బోర్లా పడిపోయారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత గొప్ప శక్తి కలిగిన దేవుడు మన దేవతి దేవుడు. దేవదూతలు దేవుడుతో సమానులు కాదు, కానీ వారు మనవలనే సృష్టింపబడిన ఆత్మ రూపములై ఉన్నారు. మరి దేవుడు సృష్టించిన దేవదూతలకు దేవుడు అనుగ్రహించిన ఆ మహిమ, ప్రభావము, ఆ తేజస్సుకు మానవ మాతృలు తట్టుకోలేకపోయారు. వారు దానిని చూచిన వెంటనే కాపలాదారులు వారు సడన్ షాక్ గురయ్యి స్పృహ తప్పి వారు పడిపోయారు అని దేవుని వాక్యంలో మనం చూడగలము. మరి చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనములు ఏం సెలవిస్తున్నాయో చూద్దాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధి చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. దేవతి దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. మరి అపోస్తులు అంతా కూడా వారి యొక్క సువార్త యొక్క పుస్తకములలో వారు రాసిన ఈ యొక్క సమాచారం ప్రకారము ఇది ఖచ్చితంగా ఆదివారం అని మనం తెలుసుకోగలము. ఆదివార దినమునే యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు అన్న
అన్నది అది రూఢీపరచబడింది. అంత మాత్రమే కాదు, అందుకే మనం ఆదివారముకు ఆల్టర్నేటివ్ గా ఏమని మనం అనుకుంటామంటే పునరుద్ధాన దినము అని. మరి అనేక మంది ఈ యొక్క పునరుద్ధానమును కనిపెట్టుకుని ఉన్న వారిలో ప్రథములుగా స్త్రీలు ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇందులో మగ్దలేని మరియ కావచ్చు, వేరొక మరియ కావచ్చు, ఇంకా సూసన్న కావచ్చు, ఇలా అనేక మంది స్త్రీలు యేసుక్రీస్తు ఆయన చెప్పిన మాటలు లెక్క పెట్టి వారు కొంతైనా విశ్వాసాన్ని కనుపరిచి ఆయన సమాధి ఎక్కడ ఉందో ఇంకా చీకటిగా ఉన్న ఆ సమయంలోనే సమాధి దగ్గరకు వారు చేరుకోవడం జరిగింది. ఇంకా విచిత్రమైన సంగతి ఏంటంటే వారు ఇంకా అక్కడికి చేరుకొనక మునుపే భూకంపం వచ్చింది. అలాగుననే పైనుండి దూత కిందకు రావడం జరిగింది. అలాగున్న వారు ఆ సమాధి యొక్క రాయిని వారు పొరలించారు. ఎవరైతే కాపలాదారులు ఉన్నారో వారు ఆ యొక్క శక్తికి తట్టుకోలేక వారు మూర్ఛిల్లిరి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొన్ని వచనాలు కూడా మనం చూద్దాం. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను, అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆయన వస్త్రములు చూడలేని విధముగా ఉన్నాయి, అవి ప్రభావవంతంగా ఉన్నాయి. కాబట్టి వెంటనే ఏం జరిగింది? అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దేవతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇక్కడ మనము దూత అని సింగులర్ గా మనం అనుకుంటున్నాం, కానీ మత్తయి కావచ్చు, మార్కు కావచ్చు, ఇంకా డిఫరెంట్ అకౌంట్స్ లో మనం కనుక చూడగలిగితే దూత అని సెలవు ఇవ్వడం జరిగింది. ఓన్లీ యోహాను మాత్రమే ఇద్దరు అని సంబోధించాడు, ఆయన వ్రాయడం జరిగింది. ఇద్దరు దూతలు అక్కడ పైనుండి దిగి వచ్చి ఆ రాతిని వారు పక్కకు పొరలించారు. ఆ విధముగా యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు, ఆయన సజీవుడుగా తిరిగి లేచాడు అన్నది రూఢీపరిచే విధముగా ఈ యొక్క సంఘటనలన్నీ వెనువెంటనే సిస్టమాటిక్ గా జరిగాయి. ఈ యొక్క సంఘటనలన్నిటి కూడా ఒకదానితో ఒకటి లింక్ తో ఉంది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి వీటిని మనం లక్ష్య పెట్టి ఆత్మీయ మర్మములను మనం తెలుసుకోవాలి. ఆత్మ సంబంధమైన కోణములో నుండి వీటన్నిటి మనము ధ్యానించి దేవత దేవునికి మహిమ చెల్లించాలి. మరి ఇప్పుడు మనం చదువుకున్న ఈ 4 వచనములలో యేసుక్రీస్తు ఆయన అందరికీ కనిపించినట్లు, ఆయన దిగి వచ్చినట్లు, ఆయన లేచినట్లు, ఆయన బయటికి నడుస్తూ వెళ్ళినట్టు ఎక్కడ మనం చూడము. కేవలము దేవదూతలే, ఆయన సృష్టిగా ఉన్న దేవదూతలే, పరలోకంలో ఆయనకు పరిచర్య చేయు పరిచారకులైన దేవదూతలే దేవుడు వారికి కొంత మహిమనివ్వగా, దేవుడు వారికి కొంత వెలుగునివ్వగా, ఆ వెలుగునకే ఈ యొక్క కాపలాదారులు ఎవరైతే గాడ్స్ గా ఆ యొక్క సమాధి దగ్గర ఉన్నారో వారు చచ్చినంత వారుగా అయ్యారు. ఈ యొక్క మహిమ దేవునికే కలుగును గాక. ఈ ప్రభావం అంతయు దేవునికే కలుగును గాక. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి దేవుని బిడ్డలకు మాత్రమే కాదు, దేవుని మహిమ, దేవుని ప్రభావము, ఆ యొక్క గొప్ప వెలుగు, ఆ ప్రకాశమానమైన వెలుగు అది ఎవరినైనా కదిలించేదిగా ఉంది. ఎవరు కూడా ఆయన యొక్క వెలుగుకు ఆపోజిట్ గా వెళ్లే ప్రసక్తే లేదు. ఆయనకు ఎదురుగా ఎవరు కూడా వచ్చే ప్రసక్తి లేదు, ఆయన ఢీకొనే ప్రసక్తే లేదు అన్నది ఈ విషయం ద్వారా మనం తెలుసుకోగలము. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఈ వాక్యాన్ని అపోస్తులైన మత్తయి మనకు వివరిస్తూ ఉన్నాడు. ఆ మహా భూకంపము ద్వారా ఆ సమయంలో కూడా ఆయన చనిపోయినప్పుడు మాత్రమే కాదు ప్రియులారా, ఆయన మరణించి పునరుద్ధానుడై లేచు ఆ సమయంలో కూడా మహాభూకంపాన్ని మనము ఇక్కడ చూడగలము. మరి మహాభూకంపము అది దేవుని శక్తి ద్వారానే కలిగింది. ఇది ఆయన పునరుద్ధానుడు కాబోతున్నాడు, ఆయన పునరుద్ధానుడుగా తిరిగి లేవబోతూ ఉన్నాడు అన్నదానికి సంకేతముగా దేవుడు అక్కడ ఈ గొప్ప అద్భుత కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని జరిపించాడు. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఆ శక్తితో మిగిలినవన్నీ ఒకదాని వెంబడి ఒకటి అవి కరెక్ట్ గా దేవుడు అనుకున్నట్లుగా జరిగాయి. అలాగుననే అనేకులలో ఈ ప్రభావం పాకిపోయి ఆయన సజీవుడు, జీవం కలిగిన వాడు, నిజమైన వాడు, ఆయన తిరిగి లేచుట అన్నది సాధ్యమే. ఎందుకంటే ఇదేదో సైలెంట్ గా అలాగా చాప కింద నీరులాగా జరిగిపోయినది కాదు. ఇది అందరికీ కూడా కనిపించే విధముగా, అందరూ నిర్ఘాంతపోయే విధముగా, విభ్రాంతి చెందే విధముగా దేవుడి కార్యాన్ని జరపడం ఇది నిజముగా హర్షణీయం. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభదినాన్ని బట్టి మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క నాయన నూతనమైన దినాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరొక దినంలోనికి నాయన మీరు నాయన మమ్మల్ని అడుగు పెట్టించారు, మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన మీ యొక్క పునరుద్ధానము అది నాయన ఆశ్చర్యకరమైనది. కానీ నాయన అది నాయన ఇదిగో తండ్రి మీ యందు విశ్వాసం ఉంచిన మాకు అది నాయన శుభ నిరీక్షణ అయి ఉన్నది. నాయన
అది నాయన నిజముగా అది ఇదిగో తండ్రి నాయన సాధ్యమైన కార్యము. ఎందుకంటే నాయన మా యొక్క నాయన రక్షణ పరిపూర్ణత దాని అందే సాధ్యమై ఉన్నది. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. దాని వెనువెంటనే జరిగిన ఈ సంఘటనలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అన్యులకు సైతం మీ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును నాయన మీరు కనుపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.